పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్ర. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం నా ఛానల్ తరఫున. మనం టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో కూడా టిఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమాల ముందు ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు మనం తెలుసుకునే ఈ వీడియోలో వైఎస్ తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు కూడా కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. వైఎస్ తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు కూడా ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించకుండానే పులిచింతల, పోలవరం, సింగూరు కెనాల్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో చేపట్టడంతో టిఆర్ఎస్ మంత్రులు అసహనానికి గురి కావడం జరిగింది. దీంతో ప్రభుత్వం నుంచి వైదొలగాలని పార్టీ నిర్ణయించింది. 2005 జూలై 8న సంతోష్ రెడ్డి తప్ప టిఆర్ఎస్ నుంచి మంత్రి పదవులు పొందిన వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఒక సంతోష్ రెడ్డి తప్ప 2005 జూలై 8న మంత్రులందరూ కూడా టిఆర్ఎస్ మంత్రులందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. వైఎస్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాము వైదొలడానికి కారణం ఏమిటో ప్రజలకు వివరించడానికి టిఆర్ఎస్ పార్టీ 2005 జూలై 17న వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించడం కూడా జరిగింది. ఈ సభకు కేంద్ర మంత్రి శరద్ పవార్ హాజరై తెలంగాణకు మద్దతు పలికాడు. ఈ సభకు హాజరైంది కేంద్ర మంత్రి శరద్ పవార్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్, ఇయర్స్, తర్వాత ఎవరు ముఖ్య అతిథిగా హాజరైనారు, ఇలాంటి కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులందరూ. కేంద్ర మంత్రి శరద్ పవార్ ఈ సభకు హాజరై తెలంగాణకు మద్దతు పలకడం కూడా జరిగింది. ఆ తర్వాత వైఎస్ టిఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారిని తన వైపు తిప్పుకొని టిఆర్ఎస్ పార్టీని చీల్చడానికి కూడా కుట్ర చేశాడు. దీంతో వైఎస్తో చేతులు కలిపిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ 2005 డిసెంబర్ 28న పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. వైఎస్ అండతో 9 మంది సస్పెండ్ అయిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌన్సిల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్పై సంతకాలు చేసి బలపరచడం కూడా జరిగింది. దీంతో టిఆర్ఎస్ నుంచి ఎన్నికై విప్పును ధిక్కరించినందుకు వారిని అనర్హులుగా ప్రకటించాలని కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణ పేరుతో స్పీకరు 2 సంవత్సరాలు కాలయాపన చేసి 2005 డిసెంబర్ 22న వారిని అనర్హులుగా ప్రకటించారు. మరోవైపు ఏడాదిన్నరైనా కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఇవ్వలేదు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏడాదిన్నరైనా కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఇవ్వలేదు. టిఆర్ఎస్ ప్రతినిధి బృందం సోనియాను కలవగా ఆమె యూపీఏకు బయట నుంచి మద్దతిస్తున్న సిపిఎం పార్టీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తుంది అని అనడం జరిగింది. యూపీఏ నుంచి బయట నుంచి మద్దతు ఇస్తున్న సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి టిఆర్ఎస్ ప్రతినిధి బృందంతో సోనియా గాంధీ
అనడం కూడా జరిగింది. టిఆర్ఎస్ నాయకులు సిపిఎం ప్రతినిధులైన సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్లను కలవగా సీతారాం ఏచూరి బదిలిస్తూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నందున మా పార్టీ తెలంగాణ ఏర్పాటును సమర్థించడం లేదు. అంత మాత్రాన యూపీఏ తెలంగాణ ఇస్తానంటే అడ్డుపడతామని మేమెప్పుడు చెప్పలేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఉభయ సభల్లో వారికి బలం ఉంది అని సీతారాం ఏచూరి బదులు ఇవ్వడం జరిగింది. దీంతో కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుపడటం వల్లే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సుముఖంగా లేరని కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అర్థం చేసుకున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని నిర్ణయించుకొని 2006 ఆగస్టు 23న కేసీఆర్, నరేంద్ర తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తాము ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి 2006 ఆగస్టు 24న కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేశారు. మరుసటి రోజు లోక్సభలోని అన్ని పార్టీల ప్రతినిధులు తెలంగాణపై చర్చించాలని పట్టుబట్టారు. లోక్సభ పక్షాన స్పీకర్ సోమనాథ్ చటర్జీ కేసీఆర్కు దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. అదే రోజు రాత్రి 10 గంటలకు శరద్ పవార్ దీక్షా శిబిరానికి వచ్చి కేసీఆర్కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కేసీఆర్, నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి హైదరాబాద్ చేరుకున్న తర్వాత తామెందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందో, తెలంగాణ ఏర్పాటు విషయాన్ని యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చకుండా ఎలా మోసగించిందో ప్రజలకు తెలియజేయడానికి సిద్దిపేటలో తెలంగాణ సమర శంఖారావం పేరుతో 2006 సెప్టెంబర్ 8 బహిరంగ సభను నిర్వహించారు. సభ అంచనాలకు మించి విజయవంతం కావడంతో కాంగ్రెస్లోని నాయకులు, టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు టీఆర్ఎస్పై విమర్శల వర్షం కురిపించారు. ఇంకా కొందరు కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ దూషణలో భాగంగానే అప్పటి క్రీడల మంత్రి ఎం సత్యనారాయణరావు కేసీఆర్ను ఉద్దేశిస్తూ, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎం సత్యనారాయణరావు కేసీఆర్ను ఉద్దేశిస్తూ 2 ఏళ్ళు మంత్రి పదవి అనుభవించి ఇప్పుడు తెలంగాణపై మాట్లాడుతున్నావు, కాంగ్రెస్ మద్దతుతో ఎంపీ స్థానం గెలిచావు, దమ్ముంటే ఆ స్థానానికి రాజీనామా చేసి మళ్ళీ గెలువు అంటూ కేసీఆర్కు సవాలు విసిరాడు. దాన్ని స్వీకరించిన కేసీఆర్ 2006 సెప్టెంబర్ 12న రాజీనామా చేశారు. కరీంనగర్ పార్లమెంటుకు కేసీఆర్ రాజీనామా, దీని గురించి తెలుసుకుందాం. కరీంనగర్ పార్లమెంటుకు కేసీఆర్ రాజీనామా గురించి తెలుసుకుందాం. కాంగ్రెస్ నేతలు ఎం సత్యనారాయణ, కె కేశవరావులు ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని కేసీఆర్కు సవాల్ విసరడంతో 2006 సెప్టెంబర్ 12న కరీంనగర్ పార్లమెంటుకు కేసీఆర్ రాజీనామా చేశారు. కేసీఆర్ రాజీనామా చేయడంతో రాబోయే కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణకు రెఫరెండం అని వైఎస్ఆర్ వ్యాఖ్యానించాడు. కేసీఆర్ రాజీనామా చేయడంతో రాబోయే కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణకు రెఫరెండం అని వ్యాఖ్యానించింది ఎవరు అంటే వైఎస్ఆర్. వైఎస్ మాటలు నేరుగా తెలంగాణ ప్రజల గుండెలను తాకినవి. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భావజాలాలకు అతీతంగా తెలంగాణ వాదులకు తెలంగాణ వ్యతిరేక వాదులకు పోటీగా ఈ ఎన్నిక అనేది
జరిగింది. తెలంగాణ వాదులకు తెలంగాణ వ్యతిరేకులకు నడుమ పోటీగా ఈ యొక్క ఎన్నిక అనేది జరిగింది. 2006 డిసెంబర్ 4న పోలింగ్ అనేది జరిగింది. 2006 డిసెంబర్ 4న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 7న జరిగిన ఓట్ల లెక్కింపులో కేసీఆర్ 2,01,582 ఓట్ల మెజారిటీతో 2,01,582 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైఎస్ఆర్ ఈ ఎన్నికల్లో ఓడించడానికి తన వద్ద ఉన్న అస్త్రశస్త్రాలన్నీ కూడా వాడినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో 2006 డిసెంబర్ 7న ఉప ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో కేసీఆర్ 2 లక్షల ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డిపై గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డిపై గెలిచారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎవరు పోటీ చేశారు అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా టి జీవన్ రెడ్డి అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. సమరశంకారావం గురించి తెలుసుకుందాం. సమరశంకారావం 2006. కేసీఆర్, ఆలె నరేంద్రలు యూపీఏ మంత్రివర్గానికి ఎందుకు రాజీనామా చేశారో వివరించడానికి 2006 డిసెంబర్ 8న టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో సమరశంకారావం పేరుతో సభ జరిగింది. సమరశంకారావం పేరుతో సభ జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవ సభ నల్గొండ. తెలంగాణ ఆత్మగౌరవ సభ నల్గొండ గురించి తెలుసుకున్నాం. 2006 డిసెంబర్ 26న నల్గొండలో తెలంగాణ ఆత్మగౌరవ సభ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవ సభ ఎక్కడ? నల్గొండలో. ఈ సభలో దేశపతి శ్రీనివాస్ పాటలు సభికులను పరవశింపజేశాయి. దేశపతి శ్రీనివాస్ యొక్క పాటలు సభికులను అంటే సభలో హాజరైన అందరినీ పరవశింపజేశాయి. ఈ సభలో జయశంకర్ సార్ ప్రసంగం ఆవేశపూరితంగా సాగింది. తెలంగాణ సంబరాలు గురించి తెలుసుకుందాం. 2007 మార్చి 23 నుండి 27 వరకు 2007 మార్చి 23 నుండి 27 వరకు నిజాం కాలేజీలో ప్రజా సంఘాలు మరియు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సంబరాలు అనే కార్యక్రమం జరిగింది. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో కేసీఆర్ పాదయాత్ర గురించి తెలుసుకుందాం. నల్గొండలో గల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని 2007 ఏప్రిల్ 6 నుండి 12 వరకు 2007 ఏప్రిల్ 6 నుండి 12 వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పాదయాత్రను చేపట్టారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 2007 ఏప్రిల్ 6 నుండి 12 వరకు కేసీఆర్ గారు పాదయాత్రను చేపట్టారు. ఎక్కడ అంటే నల్గొండలో, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి ఆంధ్ర పాలకులు తాగునీరు సాగునీరు ఇస్తే ఈ సమస్య ఉండేది కాదని, వంకర్లు తిరిగిన రెక్కలు బొక్కలు చూసైన ఆంధ్ర పాలకులు గుక్కెడు నీళ్లు ఇవ్వలేదని, మన పక్క నుంచే పోతున్న కృష్ణమ్మ మన పంట పొలాలకు కడుపు నింపట్లేదని, నాగార్జున సాగర్ నీళ్లు నల్గొండ పొలాలకు ఇచ్చిన ఎస్ఎల్బిసి సొరంగం పనులు పూర్తయిన ఈ గోస తెలంగాణ బిడ్డలకు ఉండేది కాదని కేసీఆర్ వాపోయారు. మైనారిటీల సంక్షేమం కోసం రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ వెల్లడించిన నివేదికల అంశాలను అమలు చేయాలని కేసీఆర్ ఇందిరా పార్క్ వద్ద 2007 జూలై 15న ఒకరోజు నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. ఫలితంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
టిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2004లో ఏర్పడింది. టిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం 2004లో ఏర్పడింది. ఈ సంవత్సరం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్ర. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం, అందరికీ సుస్వాగతం నా ఛానల్ తరపున. టిఆర్ఎస్ కార్యక్రమాల గురించి మనం ఈ యొక్క వీడియోలలో తెలుసుకుంటూ ఉన్నాం. గత వీడియోలో కూడా తెలుసుకున్నాం. దయచేసి ఈ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా పోయే అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ టిఆర్ఎస్ కార్యక్రమాలలో భాగంగా ఈ వీడియోలో నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్ కన్వీనర్గా కేసీఆర్ గురించి తెలుసుకుందాం. నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్ కన్వీనర్గా కేసీఆర్ 2003 సెప్టెంబర్ 9న ఢిల్లీలో మౌలాంకర్ హోటల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతలతో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం జాతీయ సదస్సును నిర్వహించడం జరిగింది. 2003 సెప్టెంబర్ 9న ఢిల్లీలో మౌలాంకర్ హోటల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతలతో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు హాజరైనది కేసీఆర్, అజిత్ సింగ్. ఇతడు అజిత్ సింగ్ హరిత ప్రదేశ్ కోసం ఆయన కృషి చేస్తూ ఉన్నాడు, హరిత ప్రదేశ్ అనే రాష్ట్రం కోసం. పురోహిత్ బన్వర్లాల్ పురోహిత్, ఇతడు విదర్భ రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. తర్వాత ప్రొఫెసర్ బాబులాల్ తివారీ బుందేల్ఖండ్ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తూ ఉన్నాడు. రాజా బుందేలా ఇతడు సినీ నటుడు. షిబు సోరెన్ ముఖ్య అతిథి ఈ యొక్క సమావేశానికి. షిబు సోరెన్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? మౌలాంకర్ హోటల్లో ఈ యొక్క 2003 సెప్టెంబర్ 9న సమావేశం అనేది జరిగింది. ఈ కొత్త రాష్ట్రాల జాతీయ సదస్సులో కేసీఆర్ కొత్త రాష్ట్రాల జాతీయ కన్వీనర్గా ఎన్నికయ్యారు. కేసీఆర్ కొత్త రాష్ట్రాల జాతీయ కన్వీనర్గా ఎన్నికయ్యారు. ఈ కొత్త రాష్ట్రాల జాతీయ సదస్సులో కేసీఆర్ కొత్త రాష్ట్రాల జాతీయ కన్వీనర్గా ఎన్నిక కావడం అనేది జరిగింది. 2003 సెప్టెంబర్ 17న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ భవనం ముందు భారీ బహిరంగ సభ కూడా జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులను ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనేటట్లు చేయడం. ఈ సభ ముఖ్య ఉద్దేశం విద్యార్థులను ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనేటట్లు చేయడం. టిఆర్ఎస్ సభలు. తెలంగాణ ప్రాంతంలో టిఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు కొల్లాపూర్లో 2003 ఆగస్టు 24న కొల్లాపూర్ కోలాహలం 2003 ఆగస్టు 24న కొల్లాపూర్ కోలాహలం పేరుతో సభను నిర్వహించారు. నాగర్ కర్నూల్లో 2003 సెప్టెంబర్ 15న నాగర్ కర్నూల్ నగారా పేరుతో బహిరంగ సభ జరిగింది. జీవో
610పై టిఆర్ఎస్ ఉద్యమం గురించి తెలుసుకుందాం. జీవో 610పై టిఆర్ఎస్ ఉద్యమం. జీవో 610 అమలుకై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద 2003 జూన్ 11న ధర్నాను నిర్వహించడం జరిగింది. జీవో 610పై 0610 అమలుకై తెలంగాణ రాష్ట్ర సమితి అఖిలపక్ష సమావేశాన్ని 2003 జూన్ 28న నిర్వహించింది. జీవో 610 అమలుకై తెలంగాణ రాష్ట్ర సమితి అఖిలపక్ష సమావేశాన్ని 2003 జూన్ 28న 2003 జూన్ 28న నిర్వహించింది. ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి డేట్స్ కానీ సంవత్సరాలు సమావేశాలకు హాజరైన వారెవరు ముఖ్య అతిథులుగా ఇలాంటి కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలని అభ్యర్థులను కోరుకుంటున్నాను. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో ఉపయోగపడే ఛానల్ ఇది. 100% సిలబస్ కవర్ అయ్యేటట్టుగా మీకు ఈ యొక్క ఛానల్లో అందించే ప్రయత్నం చేస్తున్నాను. 2003 అక్టోబర్ 17న టిఆర్ఎస్ దళిత మేధావులైన కత్తి పద్మారావు మల్లేపల్లి లక్ష్మయ్యలతో దళిత్ ఎంపవర్మెంట్ సమావేశాన్ని టిఆర్ఎస్ నిర్వహించింది. దళిత్ ఎంపవర్మెంట్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ పాలసీని రూపొందించడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ పాలసీని రూపొందించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ బలోపేతం కొరకు మేడారంలో పల్లెబాట కార్యక్రమమును 2003 అక్టోబర్ 22న ప్రారంభించడం జరిగింది. 2003 అక్టోబర్ 22న మేడారంలో పల్లెబాట కార్యక్రమమును ప్రారంభించడం జరిగింది. ఈ పల్లెబాట కార్యక్రమము 2003 నవంబర్ 19 వరకు కొనసాగింది. 2003 నవంబర్ 19 వరకు ఈ యొక్క పల్లెబాట కార్యక్రమం మేడారంలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమం కొనసాగించడం కూడా జరిగింది. 2004 ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు కనుక మనం చూసినట్టయితే, టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు చూసినట్టయితే 2004 ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు చూసినట్టయితే సంగారెడ్డిలో సింహగర్జన పేరుతో సభ మళ్ళా నిర్వహించడం జరిగింది. 2003 నవంబర్ 19న. ఇది కరీంనగర్ కాదు, సంగారెడ్డిలో జరిగిన సభ సింహగర్జన, దాని పేరు కూడా 2003 నవంబర్ 19లో జరిగింది. మహబూబ్ నగర్లో పాలమూరు సింహగర్జన అనే పేరుతో నిర్వహించడం జరిగింది 2003 నవంబర్ 21వ తేదీన. నిజామాబాద్లో ఇందూరు సింహగర్జన పేరుతో సభను నిర్వహించడం జరిగింది. నిజామాబాద్లో ఇందూరు సింహగర్జన పేరుతో 2003 డిసెంబర్ 3న సభను నిర్వహించడం జరిగింది. 2003 డిసెంబర్ 3న. జనగాంలో ఓరుగల్లు వీరగర్జన 2003 డిసెంబర్ 5న నిర్వహించడం జరిగింది. ఓరుగల్లు వీరగర్జన పేరుతో 2003 డిసెంబర్ 5న జనగామలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సభలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సిరిసిల్లలో కరీంనగర్ కథనబేరి, సిరిసిల్లలో టిఆర్ఎస్ నిర్వహించిన సభ పేరు కరీంనగర్ కథనబేరి 2003 డిసెంబర్ 16న నిర్వహించడం జరిగింది. 2003 డిసెంబర్ 16న కరీంనగర్ కథనబేరి పేరుతో సిరిసిల్లలో సభను నిర్వహించడం జరిగింది. గోదావరి పుష్కరాల గురించి తెలుసుకుందాం. టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత
టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా 2003 జూలైలో 2003 జూలై నెలలో ప్రారంభమైన పుష్కరాల సందర్భంగా తెలంగాణ జిల్లాలలో కూడా పుష్కర ఘాట్లను నిర్మించారు. తెలంగాణ జిల్లాలో కూడా పుష్కర ఘాట్లను నిర్మించడం కూడా జరిగింది. తెలంగాణ జాగరణ సేన గురించి తెలుసుకుందాం. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయాలనే తలంపుతో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగరణ సేన అనే పేరుతో 1,00,000 మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. తెలంగాణ జాగరణ సేన అనే పేరుతో 1,00,000 మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన 605 మందికి పైగా కార్యకర్తలకు 2005 సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు నాచారం, హైదరాబాద్లోని నాచారంలోని నోమా ఫంక్షన్ హాల్లో శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. 2005 సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు హైదరాబాద్లోని నాచారంలో నోమా ఫంక్షన్ హాల్లో శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యకర్తలను ప్రేరక్ అని పిలిచేవారు. ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యకర్తలను టిఆర్ఎస్ ఎవరైనా శిక్షణా కార్యక్రమాలు పొందిన కార్యకర్తలను ఏమని పిలిచేదంటే ప్రేరక్. ఈ కార్యకర్తలను ప్రేరక్ అని పిలిచేవారు. వీరికి యూనిఫామ్స్, కర్ర, టైలను కూడా సమకూర్చడం జరిగింది. ఈ కార్యకర్తలకు ఉద్యమ భావజాలంతో పాటు కర్రసాము మొదలగు శారీరక శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. 2006 ఆగస్టు 23న కేసీఆర్, ఆలె నరేంద్ర యూపీఏ మంత్రివర్గానికి రాజీనామా చేసి కేసీఆర్, ఆలె నరేంద్ర యూపీఏ మంత్రివర్గానికి రాజీనామా చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించడం కూడా జరిగింది. ఈ నిరాహార దీక్షను విరమింపజేసింది ఎవరు అంటే శరద్ పవార్. ఈ నిరాహార దీక్షను విరమింపజేసినది శరద్ పవార్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వారి పేర్లు. పోలవరం గర్జన 2006 గురించి తెలుసుకుందాం. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న గిరిజనులకు మద్దతు తెలపడానికి టిఆర్ఎస్ పార్టీ పోలవరం గర్జన పేరుతో భద్రాచలంలో 2006 ఫిబ్రవరి 12న బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు హాజరైనది ఎవరంటే షిబు సోరెన్. ఈ సభకు హాజరైన నాయకుడు, జాతీయ నాయకుడు షిబు సోరెన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి.